శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 19వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయం గర్భగుడి మొదలు ఆలయం మొత్తం శుద్ధి చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్, అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమం నిర్వహించామన్నారు. కాగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా విఐపి బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మార్చి 18వ తేదీ విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను నిలిపివేశారు. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆలయ శుద్ధి సందర్భంగా ఈరోజు నాతో పాటు మా బోర్డు సభ్యులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతకన్నా విశేషం ఏం లేదు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందు, వైకుంఠ ఏకాదశికి ముందు, అలానే ఉగాదికి ముందు, అలానే ఆనివార ఆస్థానానికి కూడా చేయటం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చిన సాంప్రదాయమే. కానీ చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఆఫీసర్స్ కానీ మిగతా స్టాఫ్ కానీ పార్టిసిపేట్ చేసి టెంపుల్ మొత్తాన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటేనే, కోయిల్ అంటేనే టెంపుల్, ఆళ్వార్ అంటే డివోటీ, అండ్ తిరుమంజనం అంటే ప్యూరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనం ఒక సాంప్రదాయబద్ధంగా కూడా స్వామివారిని కూడా వైట్ క్లాత్ తోటి కప్పి, అలానే మిగతా పూజ సంబంధించిన సామాగ్రిని కూడా అన్నీ కూడా క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఉండే పేస్ట్ని మొత్తం కూడా టెంపుల్ మొత్తాన్ని కూడా గోడలకి మిగతా ప్లేసుల్లో కూడా అంతా కూడా చేసి ఏ రకం ప్యూరిఫికేషన్ అయినట్టు దీన్ని భావించడం జరుగుతుంది. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధంతో, చాలా ఉత్సాహంతో నిన్న రాత్రి ముందరనే మనం యాక్చువల్గా లైన్ కట్ చేసి 1 కల్లా యాక్చువల్గా 12:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. అలానే ఈరోజు మార్నింగ్ విఐపి బ్రేక్ కూడా దర్శనం రద్దు చేయడం అనేది కామన్ భక్తులు వెయిట్ చేస్తుంటారు. సామాన్య భక్తులు ఎస్డి సర్వదర్శనంలో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం ముందరనే చేసి టైం ప్రకారం వాళ్ళకి మళ్ళీ దర్శనం కూడా చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ